అందరికీ నమస్కారం. నేను మీ జీవిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే, మీరు చాలా సీరియల్స్ లో వాటిలో చూస్తూ ఉంటారు. బాబాయ్ అని చెప్పేసి, మామ అని చెప్పేసి ఎక్కువ క్యారెక్టర్లు చేస్తుంటారు. సో మెయిన్ గా అయితే అనేది గోదావరి స్లాంగ్ చాలా ఫేమస్. సో గోదావరి స్లాంగ్ లోని డైలాగ్ చెప్తే ఎవరైనా చూస్తూ ఉండిపోవాల్సిందే. సో ఆయన ఎవరో కాదు, బిఎస్ రాజు గారు, ఆర్టిస్ట్. ఆయన మనతో ఉన్నారు. సో బాబాయ్తో ఒకసారి మాట్లాడదాం. ఆయన జర్నీ ఎలా ఉంది, అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఆయనకి జీరో నాలెడ్జ్ ఇండస్ట్రీ పైన కానివ్వండి, అసలు ఈ హైదరాబాద్ అంటే నాకు తెలియదు, అలాంటి ప్లేస్ కి వచ్చి ఆర్టిస్ట్ గా ఇంత మంచి గుర్తింపును అసలు ఎలా పొందారు ఏంటి అన్నది అయితే అడిగి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. నమస్తే తల్లి. హ్యాపీ జన్మాష్టమి. మీకు కూడా సేమ్ టీ. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామ్మా. సో నాకు గోదావరి స్లాంగ్ నేర్పిస్తారా మరి? గోదావరి స్లాంగ్ ప్రత్యేకంగా ఏమి నేర్పక్కర్లేదు. గోదావరి స్లాంగ్లో మీరు ఏదైనా ఒకటి చేశారంటే ఆ నలుగురు ఎలా చేస్తున్నారో అచ్చంగా ఓహో స్లాంగ్ అంటే ఎలాగ ఉంటుందని మీరే నేర్చేసుకుంటారు. అదే మీరు నేర్పించండి. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ చూసినా, ఏ క్యారెక్టర్ లో చూసినా మెయిన్ గా మీరు గోదావరి స్లాంగ్ తో ఫేమస్ అయ్యారు కదా. సో నాకు తెలుగే సరిగ్గా రాదు, అందులో గోదావరి స్లాంగ్ నేర్చుకోవాలన్న ఆలోచన. మీతో నేర్చుకోవచ్చు హ్యాపీగా. గోదావరి స్లాంగ్ బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలు గోదావరి స్లాంగ్లోనే వస్తున్నాయి. అవును. ఇప్పుడు ఏ సినిమా చూసినా గోదావరి స్లాంగ్, తెలంగాణ స్లాంగ్, రాయలసీమ చిత్తూరు స్లాంగ్, బాగా మూడే. మొన్న ఒకటి చేశానని నేను, నాన్న అని సతీష్ గారని ఫాదర్ క్యారెక్టర్ ఓ షార్ట్ వీడియో తీశారు. ఆయన 1,40,00,000 చూసారండి. ఎన్ని పోల్లు వచ్చినాయో అసలు అంతులేదండి దాన్ని. ఫాదర్ మీద వచ్చి ట్రైన్ దిగుతారు రైల్వే స్టేషన్లో, వచ్చినాను నాయన అంట. నెల్లూరు స్లాంగ్ అది. వచ్చావా అంటే కొడుకు వస్తాడు తీసుకెళ్తాడు అనుకుంటా. ఆయన ఏం చేస్తాడంటే వచ్చావా అని ఆటో బుక్ చేస్తాడు. కొంచెం ఫీల్ అవుతా. మళ్ళీ ఆ తర్వాత హైదరాబాద్ అంతా తిప్పుతాడు. కొడుకు ఊరి నుంచి వచ్చాను కదా, నక్లీస్ రోడ్డు ట్యాంక్ బండి అంతా, నానా చూడు ఎట్లా ఉందో బుద్ధుడు నాయన అన్ని చూపితే అన్ని చేసి ఫోటోలు తీస్తాడు. మళ్ళీ చార్మినార్ తీసుకెళ్తాడు. నాయన చార్మినార్ ఎలా ఉంది చూసాం, ఒక ఫోటో తీ నాయన అంటే తీస్తాడు. అన్ని చేసాక ఏమి అట్టను హైదరాబాద్ అంతా తిప్పా, ఫోటోలు తీసా, జాగ్రత్తగా వెళ్ళు, ప్లాట్ఫామ్ 1 అవన్నీ చెప్తాడు. ఈ నాయనకి చాలా ఫోటోలు తీసావు నాయన, ఈ నాయనతో ఒక ఫోటో అన్నా దిగేవా నువ్వు? హైదరాబాద్ వస్తే నాయన్ని ఏం పట్టించుకున్నావురా, అదే మన ఊరు జాతర అయితే నిన్ను తల మీద పెట్టుకుని ఊరంతా తిట్టినాను నాయన అని. స్లాంగ్ కోసం కూడా చాలామంది ఫోన్ చేసి నిజంగా నెల్లూరు సాంగ్ డీటెయిల్గా దింపేశారే అని మా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేశారు. నిజంగా అది నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. పెళ్లివారు మండి అయితే నన్ను బయట పెట్టింది అయితే ఇన్ఫిటేటమ్ ఛానల్లో పెళ్లివారు మండి. నాకు ఇవాళ పేరు వచ్చింది, తెలుగు రాష్ట్రాలకు ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది నాకు పెళ్లివారు మండి ఇన్ఫిటేటమ్. ఇవాళ హైలైట్ చేసిందంటే సతీష్ గారిది నాన్న 1, 2. అంటే ఇప్పటికి ఎన్ని సిరీస్ చేసి ఉంటారు? నేను సిరీస్ ఒక ఛానల్లోనే ఇన్ఫిటేటంలోనే 25 ఉంటాయమ్మా. 25. తమిళలో అయితే ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదు. ఇన్ హౌస్ యాక్టర్ గా వెళ్ళారా లేదా నార్మల్ గా అన్ని చేస్తున్నా? లేదమ్మా, ఇంకా నేను ఫాదర్గా అవి చూసి అందరూ ఫాదరే. ఫాదరు అమ్మాయి ఫాదరా లేదా అబ్బాయి ఫాదరా, మొత్తం మీద ఫాదర్. తమిళ ఇవాళ తమిళ ఛానల్ ఉన్నదంటే, ఫాదర్ క్యారెక్టర్ ఉన్నదంటే మాత్రం కంపల్సరీ. ఒకవేళ నేను ఖాళీ లేదంటేనే వేరే వెళ్తారు. ఇంకోటి వాట్సాప్ అన్ను సత్య గారు కానీ ఆయన కానీ ఇంక ఫాదర్ కావాలంటే ముందర బాబాయ్కి ఫోన్ చేయండి అంటారు. బాబాయ్ ఖాళీ లేకపోతే వేరే వెళ్తారు. ఇవాళ నిజంగా మీ ముందు ఇవాళ కూర్చుని ఇంటర్వ్యూ చేసే రేంజ్కి వచ్చానంటే నాకు యూట్యూబ్ కన్న తల్లి, నన్ను ఆదరించి ఇంతకు తెచ్చిన మహాతల్లి. కన్న తల్లి జన్మనిస్తే ఈవెన్ నాకు మంచి గుర్తింపునిచ్చింది యూట్యూబ్. అలాగే చాలామంది ఒరే యూట్యూబ్ నువ్వు మంచి బాగుందిరా నీకు యూట్యూబ్లోను, నువ్వు ఛానల్ ఇంత పెట్టకూడదు అన్నారు. ఓన్గా ఛానల్ పెట్టానమ్మా, పేరు ఇంటిమీడియో. ఇంకో ఫ్రెండ్ సార్ ఉన్నారు, ఆయన నాయుడు గారు, శేషు గారని, శేషు నాయుడు.
మంచి ఫ్రెండ్, ఇద్దరం కలిపి పెట్టాం, ఇద్దరం కలిపి చేస్తున్నాం. ఓకే. పెట్టి 2 నెలలు అయిందండి. బాగా రీచ్ అవుతుంది, అందరూ బాగా ఆదరిస్తున్నారు. చాలా కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా బాగా రీచ్ అవుతుంది. యూట్యూబ్ నుంచి కూడా మెసేజ్ పెట్టారు, త్వరలో మీరు అన్నీ రెడీ చేసుకోండి, మీ ఛానల్ బాగా రీచ్ అయిందని మా మెయిల్ ఐడికి, ఇంటిమీడియా మెయిల్ ఐడికి మెసేజ్ పెట్టారు. సూపర్. బాగా వచ్చిందమ్మా. అయితే ఇండస్ట్రీలోకి నేను ఎలా వచ్చానంటే అమ్మా, ఇంట్లో చిన్న గొడవ జరిగింది కర్ణాటకలో. ఓకే. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఎక్కడ జీడిమెట్లలో కెమికల్ కంపెనీలో పనిచేసేవాడు. ఆయన అందులో వర్కరు. అడిగి ఫోన్ చేశా, ఒరే మరి నేను హైదరాబాద్ వస్తున్నాను రా. నువ్వు హైదరాబాద్ రావటం ఏంటి రా అన్నాడు. రాకూడదు హైదరాబాద్. ఏరే బాబు నువ్వు అసలు అంటే నేను పాల వ్యాపారం చేసావని, వ్యవసాయం కూడా చేసావు ఊర్లో. ఊర్లో కదండి, కర్ణాటకలో. మా ఊరు వచ్చి వెళ్దాం ఊరికి ఆ తర్వాత. ఓకే. అయితే పాల వ్యాపారం చేసి వ్యవసాయం కూడా చేసాం. 4 అనేది నాది కలిపి ఒకటే పొలం చుట్టూ, ఇంకా మా ఇద్దరిది కలిసే ఉంటుందండి. ఫస్ట్ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు, 4 అన్నయ్య. ఆయన కొంత కొన్నారు, మళ్ళీ మేము ఇద్దరం కలిసి కొంచెం కొనుక్కున్నాం. అది ఇద్దరం కలిపి చేసుకునేవాళ్ళం. అంటే ఇంకా ఆయనలాగా వ్యవసాయం చేయాలంటే మేము చేయలేమండి, నేను చేయలేదు. ఇంకా ఆయన పనిలో పడ్డాడంటే ఇద్దరు మనుషుల పని, నన్ను పక్కనెట్టుకుని ఇద్దరు మనుషుల పని ఆయనది నాది కలిపి చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా మా 3 అన్నయ్య అయితే ఇంక చెప్పక్కర్లేదండి. ఇంకా ఆయనకి తెల్లారు లెగిస్తే ఇంకా పనో. ఇంకా మా నాన్నగారి తర్వాత అటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే మా 3 అన్నయ్య. ఇంకా ఆయన పని, ఇల్లు తప్పితే ఇంక 2 తెలియదండి. దోళ్ళ ఆయన చూస్తే ఇక భుజం మీద పెట్టేస్తే తలకాయ పట్టుకొచ్చి మా 3 అన్నయ్య అలా చూస్తాడండి దోళ్ళని. అతను ఇప్పటికీ దోళ్ళని మేపుతాడండి. వ్యవసాయం చేస్తా, దోళ్ళని మేపుతా. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి మొన్న మ్యారేజ్ అయింది, పెద్ద అబ్బాయికి జాబ్ కూడా వచ్చింది, పేరు సుధబాబు. మన గుడివాడ పక్కన కైకలూరులో జాబ్. నేను షూటింగ్కి వెళ్ళి వస్తుంటే కూడా కలిసాడు మొన్న. అదే ఇక్కడ ఉన్నా అంటే, బాబాయ్ నువ్వు చెప్పొద్దా ఏంటి అనేసి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకుని వచ్చి ట్రైన్లో ఇచ్చి వెళ్ళాడు. మా అన్నయ్యలైనా, అన్నయ్య గారు అబ్బాయిలైనా, మరి అక్కలైనా, అక్కారు అబ్బాయిలైనా చాలా బాగా చూస్తారండి నన్ను. అంటే మేము 7 మంది, నేను లాస్ట్, అందరికి చిన్నోడిని. ఇప్పటికీ మా ఇంట్లో మా 2 అన్నయ్య ఎప్పుడు కూడా నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదు, చిన్నోడా. ఇప్పుడు కూడా చిన్నోడా. ఆయన ఈ మధ్య కొంచెం హెల్త్ బాగా కాలం చేశారండి 2 అన్నయ్య. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఇంకొన్న వాళ్ళందరూ పేరు పెట్టి పిలుస్తారు. మా 2 అన్నయ్య అయితే చిన్నోడన్న మాట తప్పితే ఎప్పుడు నా పేరెట్టిని పిలవటం నేను ఎప్పుడు చూడలేదండి. పేరు వెంకటరావు నాయన, మహా మొండి బండన. ఏదన్నా గోదావరి వచ్చి, మాకు లంకలు ఉంటాయండి, గోదావరి వచ్చి ఆ దూలని ఊర్లోకి తోలికి రావాలంటే ఒకవేళ మేపటం నేను మా 3 అన్నయ్య అయినా అలాంటి ప్రయత్నాలు చేసి ఆయన్ని అవన్నీ ఊర్లోకి తోలికి రావాలంటే ఆయన మా 2 అన్నయ్య. అయితే మేము 5 అన్నదమ్ములు, 2 అక్క చెల్లి, మొత్తం 7 మంది. ఈ 7 మందిలో నేను లాస్ట్ అండి. అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు, చాలా ఇది చేసుకుంటారు. ఇప్పటికి 4 అన్నయ్యకి ఫోన్ చేస్తాను, తమ్ముడు అన్నయ్య కానీ చెప్పరా అని అనరు. చెప్పమ్మా ఎక్కడున్నావు, షూటింగ్లో ఉన్నావా, ఎక్కడున్నావు అని అడుగుతాడని 4 పేరు పట్టాపురామయ్య. అయితే ఆయన్ని మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు పెంచుకున్నారు. చిన్నప్పుడే తీసుకెళ్ళిపోరు. గోదావరి జిల్లా, పేరు సచ్చివాడు ఊరు పేరు. అక్కడ ఉండే ఊరు ఆయన. అయితే అక్కడి నుంచి కర్ణాటక వెళ్ళిపోరండి. వాళ్ళని బట్టి మనం వెళ్ళాము, అక్కడ పొలాలు కొనుక్కున్నా, పాల వ్యాపారం చేసిన ఇది చేసి అక్కడి నుంచి ఫ్రెండ్ దగ్గరకు వచ్చానమాట. ఫ్రెండ్ దగ్గరకు వస్తే మరి ఏంట్రా అన్నాడు. ఏముంది, నేను డ్యూటీ అయిపోయే టైం అయితే పలానా టైము, ఆ టైంకి వస్తే నేను వచ్చి తీసుకెళ్తాను. బాలనగర్ దాటి జీడిమెట్లో రంగాభుజంగా థియేటర్ల కాడికి వచ్చి ఫోన్ చేయన్నాడు.
అయితే ఏ టైంకి ఏంటంటే ఆ టైంకే నేను సరిగ్గా డ్యూటీ అయిపోయే టైంకి నేను అక్కడ చేరుకున్నా. వచ్చాడు, డ్యూటీ అయిపోయి తీసుకెళ్ళాడు. ఏంట్రా నువ్వేంట్రా అన్నాడు. ఏముంది వచ్చానురా, నీతో పాటు ఏదైనా జాబ్ చేద్దాం. అయ్యో బాబోయ్, కెమికల్ కంపెనీ ఇది, మాకంటే ఏదో గతి లేక చేస్తున్నాము, శుభ్రంగా చేతులు చూడు ఎలా ఊడిపోయే కోసం అని, నువ్వు ఇందులో వద్దురా బాబు అన్నాడు. మరి ఏం చేయమంటావా? ఒరే నువ్వు ఎక్కడున్నా నలుగురు నవ్విస్తావు, సరదాగానా సినిమాల్లోకి వెళ్ళిపోయా అన్నాడు. ఊరికేం సినిమాల్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటో చిన్న విషయం అనుకున్నావా? కనీసం ఆ షూటింగ్ చూడటానికి కూడా ఎప్పుడు మనం వెళ్ళలేదు, ఎక్కడో మన పల్లెటూరు. అయితే ఇలా చెప్పగానే తెర ఆలోచించి నువ్వు అన్నాడు. ఆలోచించి అందులోకి ఆలోచించా. అంటే అని అందులోకి ఏమో ఏరా నీ ఎదృష్టం ఎలా ఉందన్నాడు. నిజంగా నోటు వాక్ ఎలా నిజంగా నాకు ఆడియో గుర్తుకొస్తాడు. నేను ఏమి చేసినాను, పేరు భద్రం. ఆ మన్నాడు తెల్లారిపోయింది. నూరి నేను డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు అట్లా వెళ్ళి రౌండ్ వేసిరారా. సరే ఇవన్నీ పక్కన పెడితే ఫిలిం నగరం, హైదరాబాద్ మనం ఎప్పుడు తిరగలేదు, ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ రౌండ్ అన్న వేసి ఉంటుంది అని లేచి ఎలా వెళ్ళాలంటే ఇలాగ మైత్రవనం వెళ్ళి అక్కడి నుంచి ఆటోలు ఓల్డ్ అన్నాడు. ఆడు చెప్పినట్టే మొత్తం ఫిలిం నగర్ చేరుకున్నా. ఫిలిం నగర్ చేరుకుందిలో మనకి ఎవరు తెలుసండి. అవును, ఎర్రనూరులో మురుగే కుక్క అని అసలు ఏం తెలియదు. ఒక అతను ఆంధ్ర అతను, ఏమంటే షూటింగ్లు ఎక్కడ జరుగుతాయన్నాడు. నీకు షూటింగ్లు పనే ఉందన్న. ఓకే, లేదు షూటింగ్లకి వెళ్దామని లేకపోతే ఇంత త్వర ఎప్పుడన్నా వెళ్ళాను. అవన్నీ ఆఫీసులు ఏదో ఉంటాయని ఆఫీసులకు వెళ్ళి కలవాలి, కలిసి ఇది చేస్తే వాళ్ళు పిలుస్తుంటారు. సరే అవన్నీ నాకు కూడా సరిగ్గా తెలియదండి, ఇలాగెళ్ళి నన్ను మాదల రంగారావు గారు అవసరం ఉందండి, ఆ ఇంట్లో ఒక సీరియల్ షూటింగ్ జరుగుతుంది వెళ్ళమన్నాడు. అందులోకి ఇలాగెళ్ళి ఇలా సూతిలోకి అక్కడ వెహికల్స్ అదే ఉన్నాయి, జనరేటర్ది కాబట్టి ఓహో ఇది ఇలా ఉంది షూటింగ్ అనుకుని ఇందులోకి లోపల ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బయట ఉన్నాడు. బాబు షూటింగ్ చేయాలంటే ఎవరిని కలవాలని. మీరు ఆర్టిస్టా అన్నాడు. అవును బాబు. టేబుల్ వేసుకుని బ్యాక్ సైడ్ ఒక మేనేజర్ గారు ఉన్నారు, వెళ్ళి ఆయన కలవండి అన్నాడు. ఎలా కలవాలో తెలియదు, ఏం చేయలేదో తెలియదు. మనక చదువు కూడా అంత మాత్రం కొద్దిగా, నేను చదువు కూడా లేదు. సరే అని వెళ్ళాను. వెళ్తలోకి నమస్తే సార్ అన్న. నమస్తే అండి, ఎవరని మీరండి? నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను అన్న. ట్రై చేస్తున్నారా లేకపోతే చేశారా ఈ వర్క్? లేదండి అన్న. సరే అండి ఒక ఫోటో ఇవ్వండి, దాని వెనకాల మీ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ రాసివ్వండి అన్న. ఓహో ఆర్టిస్ట్గా ట్రై చేయాలంటే ఫోటో ఉండాలన్నమాట అని అప్పుడు తెలిసింది నాకు. ఫస్ట్ టైం కదా తల్లి. అందులోకి ఓహో అనుకున్నా. సార్ ఫోటో లేవు అన్నాడు. ఆయన ఒకసారి ఇలా చూశాడు, ఇదేంటి ఆర్టిస్ట్ అన్న ఫోటో లేకపోవడం ఏంటి? ఆర్టిస్ట్కి మెయిన్ ఫోటో అన్న కవసం ఉండి 10 ఎక్కడ వెళ్ళిన కడాలో ఫోటో ఇవ్వాలి, అది పద్ధతి. మీరు కొత్త వేరులో ఉంది, సరే నెంబర్ ఇచ్చేయాలని మిమ్మల్ని చూసాం కదా, మేము పిలుస్తాం వెళ్ళండి అన్నారు. ఓకే, ఆ బయట ఎవరైతే కనిపించారో అసిస్టెంట్ డైరెక్టర్, ఇవాళ మంచి కోడ్ డైరెక్టర్, ఆయన చాలా చెప్పారు. ఇప్పటికి నన్ను ఆయన బాబాయ్ ఇవాళ ఎలా వచ్చా గుర్తు తెచ్చుకోండి, కుర్రాడండి అతను. బాబాయ్ ఇవాళ ఎలా వచ్చావు అన్నాడు. ఫస్ట్ టైం ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటాడో చూసానంటే ఆ అబ్బాయి పేరు కృష్ణ, ఇవాళ కోడ్ డైరెక్టర్, చాలా మంచివాడు. నన్ను చాలాట్లో కూడా సీరియల్స్లో ఆయన సీరియల్స్ చేస్తారండి, చాలా చేపించారు కూడా. ఇవాళ ఎక్కడ కాకుండా చాలా బాగా, ఇవాళ ఫ్యామిలీతోటి 2 పిల్లలు, చాలా బాగుంటాడు, మంచి చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు. ఫస్ట్ కలిసిన అతను, అది చాలా కూడా చేయించాడు అతను. బాబాయ్ నేను త్వరలో ఒకటి డైరెక్షన్ చేయబోతున్నా, అందులో పక్క పల్లెటూరు కూలి పని చేసుకుని ఒక ఫ్యామిలీ టైపు నిన్న అనుకుంటున్నాను అన్నాడు. ఓకేనా, మొన్న చెప్పాడండి ఆ విషయం. అలాగా ఇంజెందులోకి మొత్తం మీద బయటకు వచ్చా. ఒకవేళ ఇలా ట్రై చేస్తే ఫోటోలు ఉండాలి కావాల్సి అనుకుని ఆ మన్నాడు
అందరు ఫోటోలు దిగుదామని మనసులో పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి వచ్చా. బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఇంక ఇవన్నీ తిరుగులోకి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయా. ఓకే. జీడిమెట్లు వెళ్ళిపోయానండి. వెళ్తులోకి ఇదిరా సంగతే అన్న. అంటే ఫ్యామిలీకి ఏం చెప్పొచ్చారు బాబాయ్? మీరు ఇంట్లో నుంచి సడన్ గా ఇప్పుడు యాక్టింగ్ చేయాలని హైదరాబాద్ వచ్చారు కదా, మరి ఫ్యామిలీకి ఏం చెప్పొచ్చారు? ఫ్యామిలీకి ఏం చెప్పలే. అసలు కారణం ఏంటి? ఊరికే అలా వచ్చేసారా హైదరాబాద్? ఊరికి కాదు, చిన్న గొడవ అయ్యి ఆ గొడవ నుంచి నేను హైదరాబాద్ వచ్చానమ్మా. అంటే ఏదో ఇంట్లో వాళ్ళని కొన్ని రోజులు దూరంగా ఉన్నా అందులోకి వద్దులోకి ఇలా చేతులోకి అప్పుడు ఒక సినిమాల్లో పనిచేసే అతను ఈయనకు తెలిసి భద్రం మా ఫ్రెండ్కి, ఒరే నాకు మర్చిపోయాను, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఎట్టుకుని వెళ్ళరా, ఫోన్ చెయ్యి. ఆయన మాట్లాడిచ్చాడు. మాట్లాడిస్తే సరే నారకరామ్ కూడా రమ్మను అని చెప్పాడు అతను. నారకరామ్ కూడా ఎక్కడో మనకు తెలియదు. ఫోన్ చేశా, సార్ నారకరామ్ కూడా ఎక్కడ సార్ అన్న. నారకరామ్ కూడా ఎక్కడ? మీరు ఆర్టిస్ట్ అంటున్నారు, నారకరామ్ కూడా తెలియదా అన్నాడు. తెలియదు సార్ అన్న. గచ్చిపోలి వచ్చి ఆ సర్కిల్ నుంచి ఆటో ఎక్కండి, నారకరామ్ కూడా రామనాయుడు స్టూడియో అంటే ఎవరైనా చెప్తారంటే అలాగే వెళ్ళాను. దింపారు. వెళ్తులోకి ఆయన నేను ఫోన్ చేశాను, సూట్లో ఉన్నారు. ఆ తర్వాత నేను కొంచెం జనానికి బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇస్తుండగానే ఫోన్ చేశా, ఎక్కడున్నారు అన్నాడు. సార్ ఇక్కడ ఉన్నానని చేయొద్దు. మీరేనా? సరే అని చూసాడని. చూసి ఇంతకుముందు ఏం చేయలేదు సార్. సరే అయితేనని చూసి, రేపొద్దున కానిస్టేబుల్ ఉంటుందయా ఇందులోనే, ఇక్కడే లొకేషన్ అనేసి చెప్పగానే నాకు మామూలు సంతోషం కాదు. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఫస్ట్ టైం లైఫ్ లో షూట్ చేయబోతున్నా. కానిస్టేబుల్ అందులోకి. అలాగే సార్ పొద్దున్న అంటే ఆ పొద్దున్న 6:30 మీరు 6:15 కల్లా ఇక్కడ ఉండాలి. ఆడికి ఫోన్ చేశాను, సరే ఓకే అయితేనే అని. అందులోకి ఫస్ట్ షూటింగ్ దొరికింది కూడా మా ఫ్రెండ్ ద్వారా. పేమెంట్ ఎంత ఫస్ట్ టైం? నాకు 400 ఇచ్చారండి. 400. అది 2014. పొద్దున్నే లేచి వెళ్ళిపోయి ఇంకా మాపు నిద్ర అట్లా, రేపు మనం కూడా షూటింగ్ చేసేస్తున్నాం, అందరిలాగా ఇది చేస్తున్నాం. ఇంకా మామూలు ఆనందం కాదు. ఇంకా ఎప్పుడు తెల్లారదు, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు చేయలేదు. ఆఫర్ వచ్చింది. అందులోకి వెళ్ళాక ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చారు, కూర్చోండి మీరు, కాస్ట్యూమ్ అతను చెప్తాను, డ్రెస్ వేస్తారండి అన్నాడు. సరే అన్నాను. సరే అందులోకి ఆ డ్రెస్ వేశారు. ఎప్పుడు చేయలేదు అంటున్నాను. నేను పెట్టా. ఇంకా 2 కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళతోటి జాగ్రత్తగా ఫాలో అయిపోండి, నాకు మాత్రం కొంచెం మా చెడ్డ పేరు తేకుండా చూడండి, మేనేజ్ చేయండి. అలాగే సార్ అన్న. అందులోకి ఆ 2 కానిస్టేబుల్ వెనకాల ఉంది. వాళ్ళు ఏం చెప్తే అలాగా, నువ్వు అక్కడుండే, నువ్వు ఇక్కడుండు, ఇందులోకి ఆయన చెప్పేవారు. డైలాగ్ చెప్పారా ఫస్ట్ టైం షూట్ లో? డైలాగ్ లేదండి అందులో. అసలు అక్కడ అలా షూట్ చేయడమే గొప్ప. సడన్ డైలాగ్ లేదు. క్లోజ్లు అయితే పడ్డాయి. అయితే ఇంకా షూటు 2 రోజులు చేశానండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అక్కడి నుంచి అందులో చాలామంది పరిచయం అయ్యారు. పలానా ఆఫీస్ అలాగా, పలానా ఆఫీస్ ఇలాగా అందులోకి వాళ్ళ నెంబర్లు తీసుకుని ఫాలో అయ్యి మొదలుపెట్టి ఆఫీసులకి వెళ్ళటం ఒక 4 సంవత్సరాలు బాగా ఆఫీసులకు తిరిగా ఇది చేసి అలాగా పిలిచేవారు. కంపెనీ ఆర్టిస్ట్గా చేసేవాడిని సినిమాలు. అయితే ఈ మద్రాసు నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉన్న ఆర్టిస్టులు కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్లోనే చేస్తాం. చాలా మందిని చూశానండి. మేము అప్పటి నుంచి ఉన్నాం, ఇప్పటి నుంచి ఉన్నాం అని చెప్తారు కదా సీనియర్లు. అందులోకి బాబోయ్, అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు వాళ్ళకే ఏమీ లేదు, మనకేంటని వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ఒక 7 సంవత్సరాలు గ్యాప్. మళ్ళీ ఆ తర్వాత భీమలా నాయక్ సినిమా అయిపోయింది, పవర్ స్టార్ గారిది. ఇంక లాస్ట్ షెడ్యూల్. అందులో ఒక 3 రోజులు చేశాను. శ్రీకాంత్ గారని డైరెక్షన్ డిపార్ట్మెంట్, భీమలా నాయక్ లో. సూపర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా ఏరియా శ్రీకాంత్ గారని. ఆయన ఒరే బాబు క్యారెక్టర్లన్నీ అయిపోయినాడు చూడండి సార్ అంటే ఒక 3 రోజులు
ఆయన అందులో చేసి అవకాశం ఇచ్చారు. ఆ బార్ షాప్ పక్కన చీకులు కాల్చడం, షాప్ ఫ్రై చేయటం, అది కనిపించానండి నేను. అందులో డైలాగ్ లేదు, కనిపించే అది రీఎంట్రీ స్టార్ట్ అండి. ఇంకా అక్కడి నుంచి ఒక అతను ఠాగూర్ అని ఒక అబ్బాయి ఆర్టిస్ట్ గాని ట్రై చేసేవాడు, మన సాంబాబు లాగా ఉంటాడు. బాబాయ్ అని ఫోన్ చేశాడు, బాగా తెలిసిండు అతను. ఏనన్నా అన్న, బాబాయ్ నీకు ఒక ఫాదర్ క్యారెక్టర్ అనుకుంటున్నాను నేను వెబ్ సిరీస్కి, యూట్యూబ్కి అన్నాడు. అది నిన్ను దృష్టిలో పెట్టుకుని రాశాను అన్నాడు. ఓహో, నాలుగే క్యారెక్టర్ ఫాదర్ అని కాల్ వచ్చిందన్నమాట అని మనసులో అనుకుని, సరే నాన్నైతే నువ్వు ఎక్కడున్నావు చెప్పు, క్యారెక్టర్ కోసం చెప్తే ఎక్కడున్నావు బాబాయ్ అన్నాడు. సరే నేను వస్తాను. కాదు బాబాయ్ నేను వచ్చేస్తాను, ఎక్కడున్నావు అంటే పలానా దుక్కున్నానంటే వచ్చేసాడు, ఇలా ఉంటుంది క్యారెక్టర్, ఇలా ఉంటుంది అంటే ఆ 3 రోజుల్లోనే స్టార్ట్. 10 ఎపిసోడ్లు అండి. 10 ఎపిసోడ్లు. అమ్మాయికి ఫాదరు, అమ్మాయి ఎవరో కాదు, మన యూట్యూబ్ యాంకర్ అలంకృతకి ఫాదరు. 10 ఎపిసోడ్లు. అలంకృత గారికి ఆ అమ్మాయి కూడా బాగా చేసింది, ఇది చేసింది. 10 ఎపిసోడ్లు. కానీ మరి ఏ ఛానల్లో వచ్చిందో ఏది లేదో, కానీ ఎప్పుడు యూట్యూబ్లో నేను చూడలేదండి. అది స్టార్ట్ అయ్యాక ఆ తర్వాత ఇంకోటి చేశానండి. ఇంకోటి చేతుల్లోకి అక్కడికి ఒక ఆయన వచ్చారు, అది చేస్తుండగా చూశాడు. ఏమండి మాది కూడా ఒక ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది, అందులో ఫాదర్ కావాలంటే ఓకే అండి. ఎప్పుడు ఉంటారంటే మీ ఇష్టం అన్నాను. ఖాళీ అండి, మీరు ఎప్పుడైనా పెట్టుకుంటాను. ఖాళీ అందులో అయితే ఎల్లుండి పెట్టుకుంటాను. సరే అండి. అది నల్లగుంటలో ఇది చేశారు, రిలీజ్ అయింది. చాలా మంది ఫోన్లు చేశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా అది వీస్ కూడా బాగా వచ్చినాయండి. ఫాదర్ క్యారెక్టర్ కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. బాబా ఇంతకీ మీ స్లాంగ్ లో, గోదావరి స్లాంగ్ లో మా వ్యూవర్స్ కోసం ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తారా? గోదావరి స్లాంగ్ లోనా? ఒక మంచి డైలాగ్ మీ యాక్టింగ్ చూడడానికి. ఆల్రెడీ వెబ్ సిరీస్ లో అట్లా చాలా చూసాము, కానీ మిమ్మల్ని చూడని వాళ్ళు కూడా మా వ్యూవర్స్ లో ఉంటారు కదా, సో వాళ్ళ కోసం. యారా ఏమైంది ఇంటర్వ్యూ? ఒరేయ్ పనికి మాలి యాదవా, నీతో చదువుకున్న వాళ్ళందరూ ఇవాళ ఉద్యోగాలు చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుని పెద్ద పెద్ద బంగ్లాలు కొని కారులో తిరుగుతున్నారు పిల్లల పేతతోటి. నువ్వు 26 ఏళ్ళు వచ్చినాయి, కనీసం ఇంకా బస్ టికెట్కైనా దేనికైనా కూడా ఇంకా నన్ను పట్టుకుని ఏలాడుతున్నావు నువ్వు. ఓ కొడుకు పుడితే ఓ తండ్రికి ఆశ్రయంగా ఉంటాడు ఏ కొడుకైనా. నువ్వు నాకు భారమై కూర్చున్నావు. నీకు పట్టిన దరిద్రం ఏంటో కానీ, ఎక్కడికి వెళ్ళి నీ జాతకం చూపించినా కానీ, నా చేతి డబ్బులు వదిలిపోతున్నా కానీ నీ దరిద్రం వదులుతలేదు. తోడపాలయ్యదవాన ఎలా? సూపర్. ఎలా గుర్తుంది బాబా ఇంత పెద్ద డైలాగ్? ఇది ప్రసాద్ అని ఏగలే అడ్వర్టైజ్మెంట్కి ఓ సిరీస్, కన్నడ అబ్బాయి హీరో, ఆ అబ్బాయికి ఫాదర్. అందులో నేను బాలయ్య బాబు గారి ఫ్యాన్. బ్యాక్గ్రౌండ్లో కూడా ఫొటోస్ ఉంటాయి. అయితే ఆ సిరీస్లో డైలాగ్ అండి ఇది. అది ఫాదర్ క్యారెక్టరే. అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా. అప్పుడు దాకా నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎవరని మీరు, సార్ నేను ఆర్టిస్టా కూర్చోన్నాను. ఇవాళ యూట్యూబ్ దయ వల్ల ఈ ఇన్ఫినిటమ్ ఛానల్లో పెళ్లివారం అన్న పుణ్యమ అంట ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టి చేసి, ఏ ఆఫీస్ నుంచి కాల్ చేసినా ఏమన్నా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం, ఖాళీగా ఉంటే ఒక ఆఫీస్కి వచ్చి మా సార్ చూస్తారంట అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ వచ్చి రేంజ్కి తీసుకొచ్చింది. ఇలా నిజంగా చాలా నెలకి లేదంటే ఒక 13-14 రోజులు చేస్తానమ్మా. మళ్ళీ 13-14 రోజులు అన్ని రోజులు డబ్బింగ్కి వెళ్ళాలి. ఎన్ని రోజులు అయితే షూట్ చేసామో అన్ని రోజులు నా ఓన్ వాయిస్. ఒకవేళ ఇవాళ ఖాళీ లేకపోతే రేపన్నా పెట్టుకుంటారు తప్ప వేరే వాయిస్ అయితే మాత్రం చేయరు. అలాగే 2 సిరీస్ మిస్ అయినాయి వాయిస్. ఒకటి వచ్చేమో తమడా వాళ్ళదే, రాజ్ కమల్ గారిదే, బస్తీ దొరసానని పాపం డబ్బింగ్ పిలిచారు. నేను రాలేకపోయిన అవుట్డోర్లో ఉండి వేరే వాళ్ళని పెట్టి చేశారు. అది బస్తీ దొరసానని. అందులో రాజ్ కమల్ గారికి మేనమామ క్యారెక్టర్. మళ్ళీ అతను తర్వాత సిరీస్లో ఒకటి సమానత్వం, దాంట్లో ఫాదర్ క్యారెక్టర్. అది కూడా చాలా మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత మంచి బాగా పేరు వచ్చింది ఈ మధ్య రకంలో ఈ 10 రోజుల క్రితం అయితే నాన్న ఒక నిమిషం 20 సెకండ్ అంటే ఒక 70 సెకండ్లు అనుకోండి ఓకే. ఆ షార్ట్ వీడియో బేభత్సమైన రెస్పాన్స్. ఇంకా అక్కడి నుంచి ఇంకా బాగా పెరిగినాయండి. ఇవాళ మనకి ట్రైక్ జరుగుతుంది ఇండస్ట్రీలో. ఆ ట్రైక్ జరుగుతున్నా కానీ యూట్యూబ్లో వెబ్ సిరీస్లో నేను ఆయాల వెబ్ సిరీస్లో యూట్యూబ్లో చేశాను, ఇవాళ వెబ్ సిరీస్లో యూట్యూబ్లోనే చేస్తున్నాను. సినిమాలు కూడా 4 సినిమాలు చేస్తున్నానండి. ఇప్పుడు ఒకటి సితారా అడ్వర్టైజ్మెంట్లో ఒకటి చేస్తున్నా, మన బుచ్చిబాబు గారితో ఒకటి చేస్తున్నా అండి. ఇంకోటి వచ్చేమో ఏదో ఓటీటీ కంటే అందులో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. ఇంకోటి వచ్చేమో చర్చ్ ఫాదరు పాపం ప్రతాప్ అని డైరెక్టర్ సార్ బాగా తెలిసిన ఆయన, నరేష్ గారు సార్ చాలా మంచి ఆయన, మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. ఇలా ఉందమ్మ నా జర్నీ. నన్ను బయటికి తెచ్చింది పెళ్లివారం అండి. ఇవాళ ఇంకా తర్వాత గుర్తింపు చాలా వచ్చినాయి. ఇంకా బేభత్సమైన పేరు తెచ్చిందంటే సతీష్ గారిది నాన్న. దాని తర్వాత ఇంక ఇలా జరుగుతూ ఉంది. ఇవాళ ఇప్పుడు కూడా 4-5 జరుగుతున్నాయండి. ఇందాక ప్రోమోట్ చూస్తారు కదా మీరు, అది మిలిటరీది తెలుగు 1 ఛానల్కి శ్రీనగర్ కాలనీ డబ్బింగ్ కూడా అయిపోయింది. ఇంకోటి వచ్చి ఇంకో ఫాదర్ క్యారెక్టర్, అది వేరే ఛానల్కి ఇంకో ఫాదర్ క్యారెక్టర్, అమ్మాయి ఫాదర్ అది అది మన ఈ ఛానల్కి. ఇప్పుడు తమిళలోనేమో అవినాష్ గారని ఆయనకి ఫాదరు, మంచి క్యారెక్టర్, 8 ఎపిసోడ్లు, అది డబ్బింగ్ అయిపోయిందండి. ఇంకా అలా జరుగుతూ ఉన్నాయమ్మా. అయితే ఇంకోటి అండి బాబాయ్ గారు, ఇప్పుడు నార్మల్ గా మీరు వచ్చారు, యాక్టింగ్ చేశారు, మరి ఇంటికి మళ్ళీ వెళ్ళి ఏం చెప్పారు? యాక్టింగ్ అనగానే వాళ్ళు ఇంటికి వెళ్ళా, ఎందుకు చెప్పక్కర్లేదమ్మా. నేను అప్పటికే నాకు 2 సీరియల్లో మంచి క్యారెక్టర్ చేశా. దాంట్లో 2 రోజులు చేశాను, దాంట్లో ఒక 5 రోజులు చేశాను. ఈ సీరియల్లో మొత్తం చూసేశారు, ఆహా ఈడు ఇండస్ట్రీలో ఉన్నాడురా అనుకుని ఇద్దరులోకి. అప్పుడు నేను తర్వాత ఇంటికి వెళ్ళాను. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అతను జయరాజ్, చిన్న అతను వరం నాయుడు, 2 అబ్బాయిలు. అయితే 2 అబ్బాయిలు చదువుకున్నారు. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది, ఆయనకు పాప బాబు. చిన్న ఆయనేమో ఇప్పుడు మొన్నటి దాకా ట్రైనింగ్ చేశాడు, ఆయన సిఏ చేశాడు, ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు, ఆయన కూడా జాబు. మొత్తం ఫ్యామిలీ రాజమండ్రి షిఫ్ట్. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో కూడా చిన్న ఇల్లు కొనుక్కున్నాం. పొలం ఒకటి కర్ణాటకలో ఉంది. 4 అన్నయ్య గారు వస్తారు. నేను పుట్టి పెరిగింది గోదావరి జిల్లా, కపిలేశ్వరం మండలం, రావులపాలెం తెలుసమ్మా? ఐడియా ఉంది. రావులపాలెం పక్కన, రావులపాలెం బ్రిడ్జి దాటి ఏటుకొట్టు అప్పుడు వెళ్తే అటు ఆ ఏటుకొట్టు యానం వెళ్ళిపోద్ది. అవును, ఆ ఏటుకొట్టు పక్కనే మా ఊరండి, కపిలేశ్వరం మండలం. కపిలేశ్వరానికి 2 కిలోమీటర్లు, గోదావరి ఏటుకొట్టు పక్కనే కోరిమిల్లి గ్రామం. ఈ వరకు నా చిన్నప్పుడు బస్సు కూడా ఉండేది కదండి ఆ ఊరికి. చిన్న కోరిమిల్లు అంటే బస్సు కూడా ఉండేది కాదు. పెద్ద కోరిమిల్లు వచ్చి బస్సు ఎక్కవలసి వచ్చేదండి. ఇప్పుడు ఇంకా ఊర్లో కూడా బస్సు వచ్చేస్తుంది. ఇంకా ఆ ఊరు కూడా చాలా డెవలప్మెంట్ అయింది. మొన్న వెళ్ళాను నేను. మొన్న వెళ్తులోకి మొన్న ఒక ఫాదర్ క్యారెక్టర్కి నేను శ్రీకాళహస్తి వెళ్ళా. అన్న గుళ్ళు ఒక్క దుక్కుని చూశానంటే మా ఊరు వంతుని మీద ఆహా 2వ శ్రీకాళహస్తి రా బాబు అనుకున్నాను. అసలు ఇంక లేని టెంపుల్ అంటే లేదండి. ఇంకా అన్ని కూడా అక్కడ ఇసుక ర్యాంపు. మా ఊరోళ్ళు నిజంగా మహా కష్టజీవులు. పొద్దున్న 5 గంటల నుంచి పాలు తీసుకుని లంకల్లో కడతారని దోళ్ళన్నీ కూడా. లంక వ్యవసాయం చేసే వాళ్ళని లంకలోనే ఉంటాయి దోళ్ళు, ఇంకా అసలు ఊర్లోకి రావు. చెప్పానుగా, గోదావరి వచ్చి లంక మునిగిపోతేనే ఊర్లోకి వస్తాయి కొన్ని దోళ్ళు. ఇంకొన్ని దోళ్ళు ఉన్నాయంటే తోలుకొచ్చేస్తారు, మళ్ళీ సాయంత్రంకి మళ్ళీ ఇంటికి తోలిపోతారు, మళ్ళీ పొద్దున్న తోలిపోతారు, మేపుకుని తోలిపోయే వాళ్ళు ఉండేవారు. అలా కాదండి, కొన్ని అక్కడ ఉన్న వాళ్ళు పాలు తీసుకొచ్చేవాళ్ళు 5 గంటలకు లేచి వెళ్తారు. ఆ తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు 6:30 నుంచి 7:30 దాకా. ఇంకా మగ సంచారం అన్నది మా ఊర్లో ఉండేవారు కాదండి అప్పుడు. అంత వ్యవసాయం, లంక వ్యవసాయం. గోదావరి దాటి వెళ్ళాలి, గోదావరి దాటి వ్యవసాయం చేసుకోవాలి. ఉప్పు తప్పించి అన్నీ పండుతాయి. ఇంకా అక్కడ ఉంటే ఆ తిండి మామూలు తిండి కాదండి. అసలు చెప్తే కొన్ని మీరు చూసి ఉండరు.
అక్కడ ఉన్న తిండి అసలు ఇంకా ఏదో ఒకటి తినడానికి మొక్కజొన్న పొత్తులు కానీ అనపకాయలు తెలుసండి మీకు? తెలియదు. అనపకాయలు అంటే చిక్కుడుకాయలాగా ఉంటాయి. అనపకాయలు అంటే మా ఊర్లో ఎవరన్నా అమ్మాయి పుష్పవతి అయిందంటే అనపగుగ్గీలే ఉడకేసి పెడతారు, అప్పుడు పెట్టేవారు మా ఏరియాలో కూడా. ఇప్పుడంటే ఎక్కడో దొరకట్లేదండి, అవి సిగరెట్ అయిపోయినట్టున్నాయి, ఎక్కడో ఉన్నాయి కొన్ని దుక్కుల్ని. అనపకాయలు, బొబ్బరకాయలు ఉడకేసుకునే వాళ్ళు, కాల్చుకుని తినేవాళ్ళు. ఇంకా అసలు తిండికి అన్నది ఇంకా అసలు లోటు ఉండదండి. పెసలు, మినుములు, మరంటే సోళ్ళు అంటే మీరు రాగులు అంటారు, రాగి సంగటి, రాగి జావ, రాగులు. ఇంకా అసలు ఏడుశనక్కాయలు, ఇంకా ఉప్పు ఒకటి తప్ప ఉన్నాయన్నీ పండుతాయండి. ఇంకా అసలు తినడానికి, ఇంకా ఆ తిండి తినాలంటే అదృష్టం చేసుకోవాలి. అలాంటి ఏరియాలో పుట్టి లంకలోనే చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో చేసి ఇదిగా నేను ఇండస్ట్రీకి 2014లో వచ్చా, మళ్ళీ వెళ్ళిపోయి ఇది చేసా. ఏదో కల్లమ్మ తల్లి ఆ యూట్యూబ్ దయ వల్ల గుర్తింపు వచ్చింది. అయితే పొగాకు వ్యాపారం కూడా చేశానండి నేను. పొగాకు వ్యాపారం కూడా చేశా. ఆ పొగాకు వ్యాపారం చేసినప్పుడు ఒక ఫ్రెండ్ తగిలాడు ఆ ఊర్లో. ఆయన పేరు శంకర్రావు అండి. ఏమండి అనుకునే వాళ్ళు అలాగ ఫ్రెండ్షిప్ బాగించే ఒరే అంటే ఒరే అన్న కాడికి వచ్చింది. ఇంకా ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా కానీ పిలిచేవాడు ఇంట్లో. పిలిద్దులోకి ఆయనకి మ్యారేజ్ అయింది. ఆయనకి ఆడపిల్ల పుట్టిందని భార్యని పుట్టింటికి పంపించాడు. ఇంకా ఉందా ఇలాంటి రోజులు? ఇంకా ఉన్నాయా? పుట్టింటికి పంపించలోకి ఆ అమ్మాయి కూడా బాగా తెలుసు. అన్నయ్య అని అలా కింద అన్నవదు ఫోన్ చేసింది. అన్నయ్య ఇలాంటి సంగతి ఆడికి ఫోన్ చేసి, ఇదేంట్రా అంటే, ఆడపిల్ల పుట్టింది అసలు ఏంటి కట్నాలు కొనుక్కోరే, లక్ష్మీదేవి పుట్టిందిరా. ఏమో ఒకవేళ మగోడి కన్నా ఒకవేళ మగ రూపంలోనే ఒకవేళ అమ్మాయి నిన్ను పోషిస్తుందేమో, ఒక్క ఆడపిల్లని మళ్ళీ పుట్టలేదు. ఇవాళ 1,20,000 రూపాయలు శాలరీ తీసుకుంటుంది. సూపర్. అమ్మ నాన్నకి పెద్ద బిల్డింగ్ కట్టింది, కారు కొన్నారు. ఇంకా మ్యాచెస్ చూస్తున్నారు అమ్మాయికి. మొన్న నాకు కూడా పిలిచి ఒక డ్రెస్ పెట్టింది. అంకుల్ ఏంటి అంకుల్, నువ్వు ఎప్పుడు చూసినా మామూలు కుట్టించిన ఫార్మల్స్ ప్యాంట్లో జీన్స్ జీన్స్ ప్యాంటు, ఒక షర్టు కొని పెట్టింది. నాకెందుకమ్మా అన్నాడు. అంకుల్ నేను పెట్టాలనుకుంటున్నా, మన నాన్నగారి ఫ్రెండ్ అని చేతబట్టలు పెట్టింది ఆవిడ. తెచ్చుకున్నా, కట్టుకున్నా. అలాగా ఇంకోటి ఏంటంటే మీరు షాపింగ్ కూడా చేయరని చెప్పేసి విన్నా నేను. అవునన్ను. నాకు షాపింగ్ అంటే పెద్ద అబ్బాయి నాకు ఎదుగొచ్చాక మొత్తం బట్టలన్నీ ఆయన కొంటాడు నాకు. బట్టలే కదా ఏమైనా. కోడలు కూడా చాలా మంచి అమ్మాయి, పేరు శిరీష, చాలా బాగా చూసుకుంటుంది. భార్యాభర్తలు ఇద్దరే ఏం కావాలన్నా ఇది చేసి చూస్తారండి. అందరి గురించి చెప్తున్నారు, మీ ఆవిడ గురించి ఏం చెప్పట్లేదు? ఆవిడ గురించి చెప్పటానికి ఏముందమ్మా, నా వైఫ్ చెప్పటానికి, నీకెంత పేరు వచ్చింది, నువ్వు ఎందుకు చెప్తావు అని. అందులోకి సరే ఏదో రోజు అది మీ మీడియా కావచ్చు, వేరే మీడియా కావచ్చు, త్వరలో మీడియా ముందుకి తీసుకొస్తా అంతే వస్తానులే బావా. సూపర్. ఇంక నాకు చేయొద్దు. అందులోకి ఇంకా ఏంటంటమ్మా, మొన్న ఒక సిరీస్కి వెళ్ళా అవుట్డోర్, ఎక్కడ గోదావరి జిల్లా, అది బాలంతరం పక్కనే. అయిపోయింది సిరీస్. అయిపోతే నేను ఇంకా ఇంటికి వద్దామని రాజమండ్రి వెళ్ళిపోతానని ఆ అబ్బాయితో చెప్పా. డైరెక్టర్ గారు కుర్రాడు అబ్బాయి, ఆ అబ్బాయి పేరు మధు. నాన్న మరి నేను వెళ్ళొస్తాను అంటే, సర్లే బాబాయ్ గారు మీది అయిపోయింది అంటే, వాళ్ళు పిన్ని గారు అబ్బాయి ఇంకొక అతను మా ఏరియానే ఎదురుమోటి, ఆ అబ్బాయి కూడా షూటింగ్లో ఏదో సాయం చేయటానికి పెద్దమ్మ కొడుకు వచ్చాడు. నేను వస్తానండి, అక్కడ దింపేస్తాను అంటే, అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోతాను నేను అంటే ఓకే అనుకుని. మా తాతగారు ఊరి నుంచి రావాలి. మా తాతగారు ఊరి నుంచి వద్దులోకి ఎప్పుడూ నాకు తెలిసి 40 సంవత్సరాలు అవుద్దేమండి వాళ్ళు వదిలేసే ఊరు. మా అన్నయ్య గారు చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అక్కడ పొలం ఇల్లు గట్రా అమ్ముకుని కర్ణాటక వచ్చేసారు. అప్పుడు ఇదే మా తాతగారు ఊరు, ఒకసారి బండి ఆపాయని ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఆపితే తెలుసున్న ఆయన, ఏమో కోరిమిల్లి వారు ఇలా వచ్చారేట అన్నాడు. అందులో బాగా చేస్తున్నావయ్యా, యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు, మొన్న దాంట్లో మా వాడు చూపించాడు నిన్ను, చాలా బాగా చేస్తున్నావు.
అందులోకి ఆంజనేయ స్వామి గుడి మీద కూర్చొని ఉన్నాడు ఆయన. ఎవర్రా అన్నాడు. అదేరా మన చేసయ్య గారు పట్టరామని మనవడు అన్నాడు. పట్టరామన్ గారు అంటే మా తాత తెలిసింది నాకు. మా అన్నయ్య గారి పేరు కూడా మా తాతయ్య గారి పేరే పట్టరామయ్య, 4వ అన్నయ్య పేరు, వాళ్ళు పెంచుకున్న అతను. అంటే ఈ చేసయ్య గారి పేరు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వింటున్నా. 40 సంవత్సరాలు అయిందండి వదిలేసి వచ్చేసి. అందులో మన చేసయ్య గారు పట్టరామని మనవడా, ఒరే మీ తాత కిర్రి కిర్రి చెప్పులు వేసుకుని కర్ర సాతకం చేసేవాడు జాతరలోనూ. అక్కడ ఒక జాతర జరిగిద్దండి. జాతర అంటే శ్రీరామనవమి జరిగిద్ది, చాలా బీభత్సంగా జరిగిద్ది. మొత్తం 3 ఈదులు 4 ఈదులు ఉంటాయి. అసలు ఓ ఈదిని మిలిచి ఒక ఈదిని మిలిచి ఒక ఈది, చాలా చచ్చివాళ్ళు. అంటే శ్రీరామనవమి అంటే ఇంకా మా ఏరియాకి చచ్చివాడ, అది మా తాతగారు ఊరు. అప్పుడు తెలిసిందన్నమాట ఎవరు అంటే ఈ చేసయ్య గారు ఎవరు, మా ముత్తాత అయి ఉంటారు. నేను ఎప్పుడు ఆ పేరు వినలేదు. ఆ యాళ్ళు విన్నాను నేను. ఓహో చేసయ్య గారు పట్టరావణ మనవడు అంటే, పట్టరావణ అంటే తెలిసిన తాతయ్య. ఇదోటి యాల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ చేసయ్య గారిని మర్చిపోవాలంటే ఇంకా ఆయన ఎంత గొప్ప వ్యవసాయకుడు అని అనుకున్నానండి. అది మా ముత్తాత. ఇదోటి. ఇంకోటి విషయం ఏంటంటే, అదే కర్ణాటకలో పొలం నీళ్ళు పెట్టడానికి వెళ్ళానమ్మా. ఆ పైప్ ఎత్తాలంటే మహా డేంజర్ అండి, నీళ్ళు పైప్ ఎత్తాలంటే. మా 4వ అన్నయ్య ఎత్తుతాడు. అయితే ఎప్పుడో ఒకసారి నేను నీళ్ళు పెట్టడానికి వెళ్ళాను. ఆ పైప్ ఎత్తాను, ఎత్తేసి రమారమి లేదంటే 3 కిలోమీటర్లు మళ్ళీ చేలోకి నడిచి రావాలి. ఆ పైప్ ఎత్తి నడిచి వస్తున్నా. వత్తందులో ఒక అతను, కన్నడ అతను, అది కర్ణాటక కన్నడ అతను ఎదురయ్యాడు. అయ్యా నువ్వు అటు బావుకు అక్కడ పాము ఉందన్నాడు. అనే వచ్చేద్దులోకి నాకు ఆ దిష్టిలో లేదు, ఈ కన్నాలు వీటి మీద దిష్టి ఉంది. వచ్చేద్దులో కష్టమంది. అమ్మో చెప్పింది ఇదేమనుకుని ఆ పొలంగా చేను దిగి వచ్చేసా. అలా చేను దిగేసి మళ్ళీ గొట్టెక్కేసి వచ్చేతందులోకి ఈ పాము నా వెనకాల బయలుదేరింది. సరిగ్గా ఇంతలా ఉంది, ఒక 1.5 పడుకుందమ్మ. తాచుపాము, తాచుపాము. ముందు నేను, నా వెనకాల పాము వెనకాల నీరు. నేను అలాగే చేనుగడికి వచ్చేసి కన్నం కాడ ఉన్నా. అందులో ఆ నీరు ఎలా వస్తుందంటమ్మా, పైపు ఒకసారి ఇంకా అలా పల్లమేమో, అది మళ్ళీ పైపు కట్టేస్తే ఎక్కడ చుక్కుండదు. అది పైపు ఎత్తితేనే మళ్ళీ నీళ్ళు కనబడతాయి. అలా దొల్లుకుంటా ఉల్కా పాతాల మీద వచ్చేస్తుంది నీరు. నీటిలో కలిసిపోయి నీరుతో పాటు వచ్చేసి కన్నంలో పడిపోయింది. కన్నంలో పడిపోతులోకి నేను అలా ఇది చేసి కన్నంలో ఇది చేతులు కాలికి తగిలింది. అమ్మని అమ్మ ఏదో ఉందరా అనుకుని పైకెక్కిదిలోకి నీటిలోంచి పైకెత్తింది. ఆ బలం కర్ర తీసి కొట్టేదిలోకి మా అన్నయ్య గారికి తెలిసింది. ఎవరు చెప్పారు, మీ తమ్ముడికి పాము అక్కడి నుంచి వచ్చేసింది, వచ్చేస్తే కన్నంలోకి వచ్చేసింది, కన్నంలో వచ్చేస్తే కొట్టాడండి. ఆ బలం గబగబగా వచ్చేసింది. వచ్చేంతలోకి చూసాడు, అయ్యి బాబోయ్ పాము చాలా ఎక్కడ తగిలిందిరా బాబు, ఏంటి తొక్కేవా అన్నాడు. ఏం లేదు బుస్సు మంది, నేను ఇలా దిగి వచ్చేసాను, ఇంకా అక్కడి నుంచి వెనకాల వచ్చేసినట్టుందని చూసుకోలేదా. అదొకటి నేను మర్చిపోలేంది. ఇప్పటికే అది గుర్తుకొస్తే కాళ్ళలోకి వచ్చేసిందమ్మ, నీటితోటి కాళ్ళలోకి వచ్చేదిలోకి తగిలింది. అమ్మ ఏదో అనుకుని పైకెక్కేసా. పైకెక్కేదిలోకి అలా తేలిదిలోకి నేనే కొట్టేదిలోకి అందరూ వచ్చారు. చాలా వ్యవసాయం కదా, చూశారు అందరూ. నా బాబాయ్ అనుకుని ఇంచేదిలోకి మా అన్నయ్య కిందలోకి ఆయన పరిగెట్టుకొచ్చాడు. అదొకటి. నేను పక్క పుట్టింది పెరిగింది వ్యవసాయం. మా నాన్నగారు కూడా వ్యవసాయం. మా నాన్నగారి పేరు దశరథ రామయ్య, లంకల ప్రెసిడెంట్ కూడా. నిజంగా ఇంకా అటువంటి మనిషిని చూడలేము. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడంటే మా డాడీ, నాకు మా నాన్నగారు మంచి ఫ్రెండ్. పొలంలో లంకలో పడుకుంటే ఆయన దగ్గర మా పెద్ద మేనత్త గారిది వానిపిల్లి అమ్మవారు పొలాలమ్మ తల్లి. జాతర ముందు నెలల ముందు ఊరంతా ఊరేగిద్ది. అక్కడ పడుకొని ఆ డప్పులు శబ్దం కనిపెట్టి పొలాల తల్లి ఏ ఈదులో ఉందో చెప్పేవాడు ఆయన. ఇప్పటికీ నాకు గుర్తు. బ్రాహ్మలు ఈదును ఉందరా, లేకపోతే పలాని వీధిని ఉంది అంటే అక్కడ లెక్క ఏంటి తెలుసమ్మా, బ్రాహ్మలు ఈదికి వెళ్ళింది అనుకో, ఒక దరువు వేస్తారు కొట్టడం, ఇంకో వీధికి వెళ్తే ఇంకో దరువు వేస్తారు. ఆ దరువుని బట్టి ఏ ఈదునుందో చెప్పేసేవాడు ఆయన. ఆ లక్కగారు ఊరు
మా పెద్ద మేనత్త గారు అంటే మా నాన్నగారి కన్నా పెద్ద ఆవిడ, వాన్పిల్ల. అలాగా ఇది చేసి వ్యవసాయంలో పుట్టి పెరిగి ఇది చేసిందమ్మా. మా నాన్నగారు అయితే మంచి వ్యవసాయకుడు. ఆయన అంతే ఇంత కాదండి, ఇంకా అసలుకి ఏం తెలీదు, సైకిల్ తగ్గటం తెలదు, ఏం తెలదు. ఇంకా లంక, ఇల్లు అంత ఇది. ఎడ్లుండి మాకు, మేము పొద్దున్నుంచి అందల దాకా మేపిన. మా నాన్నగారు వచ్చి సాయంత్రం అలాగ ఇది చేస్తే ఆ రెండు అలా దగ్గరికి వచ్చి అలా పైకెత్తి మేము అలా గోకేవాడండి. అంత ఇదిగా చూసుకునేవాడు దూలను అతను. బాబాయ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంతకాలం నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మరి ఇండస్ట్రీలో ఇంకా సినిమాల్లో కానివ్వండి కొంచెం పెద్ద పెద్ద హీరోల పక్కన చేయడం వీటికి ట్రై చేస్తున్నారా? అయ్యో చేస్తున్నాం కదా. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్లో మన నవీన్ పోలిశెట్టి గారిది ఆయనే డైరెక్షన్, హీరో గారు ఆయనే హీరో. అందులో మంచి క్యారెక్టర్ చేశానండి మనం. ఓకే. ఇప్పుడు పండగకి డేట్ కూడా ఫిక్స్ చేశారు. డేట్స్ ఇచ్చారా మీకు? డేట్లు ఇచ్చాను, చేసాను, అయిపోయింది. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు మరి? నాకు ఇష్టమైన హీరో అంటే సినిమా ఏది బాగుంటే అది చూస్తానండి. సినిమాలు చూస్తాను. అంటే ఒక ఆర్టిస్ట్ కాబట్టి మీకంటూ ఒకటి ఉంటుంది, వీళ్ళలాగా అవ్వాలి నెక్స్ట్ కానీ. అలా అవ్వాలని కాదు, కానీ నాకు ఇష్టమైన హీరో డ్యాన్స్లో అంటే మెగాస్టార్ గారు డ్యాన్స్లో. ఇంక డైలాగులు అంటే బాలయ్య బాబు గారు. ఇద్దరులో ఎక్కువ ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తారు? ఇద్దరులో ఎక్కువ ఇష్టం అంటే ఇంక డైలాగ్ అంటే మన బాలయ్య బాబు గారు. ఇంకా స్టెప్లు అంటే ఇంకా మెగాస్టార్ గారిని ఇంక చూసిగలిది, డ్యాన్స్ చేస్తే చూసిగలిది, చూడబుద్ధి వేసే ఇంక డ్యాన్స్ అంటే చిరంజీవి గారు. మరి హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్ గారు అంటే నాకు అనుష్క గారు అండి. ఎందుకంటే నేను చూశానండి, నేను ఒక చిన్న పిల్ల వచ్చి హాయ్ చెప్పింది అనుకో, ఒంగుని సెకండ్ ఇచ్చి హాయ్ చెప్పింది, అంత మనస్తత్వం ఉంది అనుష్క గారు. మరి తమన్నా గారు కూడా ఉన్నవాళ్ళు అంటే మంచోళ్ళే, కానీ చూశానండి నేను చాలా. నాకు నేను వర్క్ చేసి బాగా చూసినా. ఫైనాన్షియల్గా ఎలా ఉంది మీకు ఇండస్ట్రీలో? ఫైనాన్షియల్గా నేను పుట్టి పెరిగాక ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పడలేదండి. నిజంగా మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అనుకుంటుంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చాక చాలామంది అలాగే ఇబ్బంది పడ్డాను, ఇలాగే ఇబ్బంది పడ్డాను. కానీ నేను కంపెనీ ఆర్టిస్ట్గా చేసినా కానీ నా ఖర్చులు ఇక్కడ పోయి ఇంటికి ఎన్నో కానీ పట్టుకెళ్ళేలాగా చేసింది కల్లమ్మ తల్లి. కానీ నాకు ఎప్పుడు కూడా ఎవరే నేను ఇక్కడ ఉన్నాను డబ్బులు వేయండి అని ఎవరిని ఎప్పుడు 10 పైసలు అడగలేదు. ఫైనాన్షియల్గా ఇండస్ట్రీకి వచ్చాక బాగానే ఉంది. అంతమంది కూడా పొలం మంది కొనుక్కున్నాం కదండి, పర్లేదు. ఒకవేళ ఏదన్నా ఇది అవుతాయి అంతగా అర్జెంటుగా ఏదైనా కావాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ ఇచ్చేస్తాం. అది ఎంత ఉన్నవాడి కన్నా ఉంది ఏదంటే. అంతేగాని అంత ఇబ్బంది అయితే ఎప్పుడు రాలేదండి, రానివ్వలేదు కల్లమ్మ తల్లి. నాకు ఆ ఆశీర్వాదం అయితే ఆ తల్లి దగ్గర ఉంది. నాకు ఏ స్టేజ్ వరకు వెళ్ళాలనుకుంటున్నారు యాక్టింగ్? నేను స్టేజ్ అంటే ఈ స్టేజ్ వస్తేనే నేను చాలా గొప్ప, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకెంతకన్నా ఇంక స్టేజ్ వచ్చి ఇది చేస్తే ఇంక ఏమో కానీ నేను చెప్పలేను, కానీ ఇదే నాకు గొప్ప స్టేజ్ అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక గోదావరి స్లాంగ్లో నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ రాసుకున్న వాళ్ళు నా కోసం వెయిట్ చేసిన కూడా ఉన్నారు. మీ డేట్లు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే చెప్పండి. నేను ఒక ఆయన ఫోన్ చేశారు మొన్న. ఫోన్ చేస్తే లేదండి 4 రోజుల దాకా ఖాళీ లేదన్న. పోనీ 4 రోజులు పోయాక చెప్తారా? అదేంటన్నాను, అది మీకే రాసామయ్యా, మీరే ఉండాలి ఫాదర్ గారు. 4 రోజులు పోయాక ఆయన చేసుకున్నారు, 3 రోజులు ఇది చేశారు. మొన్న నార్సింగ్లో నేను డబ్బింగ్ చెప్పొస్తున్నాను. జూబ్లీ చెక్ పోస్ట్లో బైక్ బుక్ చేసుకుని వచ్చేస్తున్నా, అందులోకి సిగ్నల్ కాడ ఆగా, ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తున్నారు. అందులోకి ఎవరినో అనుకుని, సార్ మిమ్మల్ని యూట్యూబ్ ఫాదర్ అన్నాడు. అందులోకి అమ్మ యూట్యూబ్ ఫాదర్ అన్నాడని వెనక్కి తిరిగి మిమ్మల్ని సార్ అన్నాడు. అందులోకి బైక్ దిగి పక్కెళ్ళి ఏంటి సార్ అన్న, మా అబ్బాయి చిన్న ఛానల్ పెట్టుకున్నాడు, మీ సిరీస్లు చాలా చూసాం, మా అబ్బాయికి ఫాదర్గా చేయాలండి, మీ నెంబర్ కోసం ట్రై చేస్తున్నాను సార్. తీసుకున్నారు నెంబరు, 2 రోజులు చేశాను, ఎక్కడ ఆలూరులోనే చేశాను.
ఏదో ఇలాగ దేవుడి దయ వల్ల సాగిపోతుందమ్మా. సో ఇన్ని సంవత్సరాలు చేయాలి, ఇంకా ఇన్ని సినిమాలు చేయాలి, లేదా ఇన్ని సిరీస్లు చేయాలని ఏం లేదు, ఇంకేం ఏది లేదు. వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ దాకా అసలు ఇలా వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఇవాళ ఏదో వచ్చి ఇది చేసి ఇన్ని ఫాదర్ క్యారెక్టర్లో పేరు వచ్చి ఇంటర్వ్యూ వచ్చి దాకా వచ్చిందంటేనే నేను చాలా హ్యాపీగా ఇది చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు కూడా మొన్న మా అన్న 4 అన్నయ్య ఫోన్ చేశాడు, చాలా బాగుంది ఇంటర్వ్యూ ఇది, చాలా బాగా చేసావురా ఇంటర్వ్యూ అని. అదే మన సామ్ గారిది మొత్తం ఇది 11వ అనుకుంటాం ఇది ఈ ఇంటర్వ్యూ. ఇంకా చాలా చాలా మంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ముందు ఖాళీగా ఉంటే ఇస్తాను, ఖాళీ లేనప్పుడు ఖాళీ లేవని చెప్పేస్తాను. బాబా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు మామయ్యగా కానివ్వండి, నాన్నగా కానివ్వండి యాక్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన కొత్త కొత్త హీరోస్, యూత్ హీరోస్లో ఎవరితో చేయాలనుకుంటారు, ఎవరు నాన్నగా చేయాలనుకుంటారు? అమ్మ ఎవరు వచ్చినా కానీ అవకాశం వస్తే కాదనుకో. మీకు వీళ్ళతో చేస్తే బాగుండు, వీళ్ళ ఫాదర్గా అన్నట్టు ఏమైనా ఉందా? అలాగే ఏం లేదండి, ఎవరు వచ్చినా సరే, ఎవరికి వచ్చిన అవకాశం. ఇవాళ నేను నవీన్ పోలిశెట్టి గారితో చేస్తానని ఆయన కాంబినేషన్ డైలాగ్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆయన నేను ఆ సీన్ అయిపోయాక బయటకు ఉన్నా, ఆయన వెళ్తున్నారు సార్ చాలా బాగా చెప్పారండి అని ఒక మాట చెప్పారు ఆయన. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా చెప్పారండి డైలాగ్ అన్న. థ్యాంక్ యూ సార్ అన్న. అయితే బాబాయ్ మీరు ఎక్కువ చదువుకోలేదు కదా? నేను చదువు ఎంత చదువుకున్నాను? నేను నా చదువు కొద్దిగానే అమ్మా. పర్లేదు చెప్పండి. 3వ క్లాస్. 3వ క్లాస్. మరి ఇంత భారీ డైలాగ్స్, ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్, ఇప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళే డైలాగ్స్ విషయంలో తడబడుతూ ఉంటారు, అలా ఉంటుంది కదా, ఎలా అంటే ఎలా గుర్తుండిపోతాయి మీకు? అయితే ముందర నేను వెళ్తుండగా ముందర డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారో మొత్తం అసలు ఆ డైలాగులు ఏంటో తెర ఇది చేసుకుంటాను, చేసుకుని ఇంకంతే. అది సీన్ బై సీన్, ఈ సీన్లో ఇది, ఈ సీన్లో ఇది అని చెప్తారు అబ్బాయిలు. ఇప్పుడు అందులోనూ యూట్యూబ్ వెబ్ సిరీస్ అనగానే కుర్రోళ్ళు అంతా డైరెక్టర్స్ అని. ఇప్పుడు మన ఇండస్ట్రీలో అంటే అన్ని వేజోళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంటే తగులుతారు, యూట్యూబ్లో అలా కాదు, మొత్తం అబ్బాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు. ఇంకా అక్కడ ఏదన్నా పెద్ద దిక్కు ఉన్నారంటే నాలాంటి ఫాదర్ క్యారెక్టర్ చేసేవాళ్ళు, మదర్ క్యారెక్టర్ చేసేవాళ్ళు, అంతే పెద్దోళ్ళు, ఇంకెవరు కనపడరు అన్నట్టు. అమ్మాయిలు అబ్బాయిలను నిజంగా వాళ్ళు చాలా గౌరవించి మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ, బాబాయ్ మీకు ఏం కావాలి ఏంటి, అరే బాబాయ్కి ఏం కావాలో ఆర్డర్ తీసుకున్నాను, మీ నలుగురు ఏం తింటే అదే తెచ్చేయండి అని, నాకు పచ్చాంగ సపరేట్ అలా కుదరదు, మీరు చెప్పాలని ఇది చేసుకుంటారు. వాట్సాప్ అన్నం సత్యా మరి మన ఆయన ఉన్నారు, ఆయన పార్ట్నరు. అయితే ఎలా చూస్తారు, సొంత మనిషిలో చూస్తారు వెళ్తే. బాబాయ్ వచ్చారా, ఏం కావాలి అని అడుగుతారు. నేను టిఫిన్ అయితే తినొచ్చాను నేను, నాకేం అవసరం లేదని చెప్తాను. ఇలాగ చాలా నిజంగా నన్ను ఎలా చెప్తే ఎక్కడికి రమ్మంటే, ఏ టయానికి రమ్మంటే ఆ టయానికి వెళ్తాను. ఇదో కొంత ప్లస్ నాకు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమండి నేను ఒక చిన్న ఓటీటీకి చేసుకుంటున్నామండి లో బడ్జెట్లో, మరి మీరు ఏమంటారు, చాలా చేసి ఉన్నాం అన్న. మీరు చెప్పండి అన్న. ఏమండి నేను తెస్తాను, ఇంత లేదు అంటంతో చేశాను. చేతిలోకి ఆయన మొన్న అంటున్నారు, రాజుగారు చెప్పింది చేసి పెట్టింది తిని ఇచ్చింది పుచ్చుకొని ఏకైక ఆర్టిస్ట్ అంటే నేను ఈ మధ్యరకాలం చూసింది మీరేనండి అన్నాడు. అదేం లేదులే సార్ అన్న. మొన్న సినిమా వచ్చిందండి, ఆయనకి లొకేషన్ పెట్టాడు, వెళ్ళా. ఆయన డైరెక్షన్లో నేను ఫాదర్ క్యారెక్టర్ చేశాను ఓ అబ్బాయికి. ఆ అబ్బాయి గారు కూడా ఆయన దగ్గర ఉన్నారు, ఇద్దరు కలిసి పైకి వచ్చారు. షాకు, లేదు సార్ మనకు ఆఫీసు ఇక్కడ సినిమా చేస్తున్నాం, మనం ఈ ఆఫీసు మీకు తెలియాలని మేము లొకేషన్ పెట్టామని, మీకు ఆడిషన్ ఏం అవసరం లేదు, మేము త్వరలో డేట్లు పంపిస్తామన్నారు. చాలా హ్యాపీ సార్ అన్నారు. ఏమంటే మాకు మంచి కోఆపరేటింగ్ చేశారు మీరు, మేము ఇచ్చింది పుచ్చుకున్నారు, చెప్పింది చేశారు, అన్న టైంకి వచ్చారు మీరు, ఏ టైంకి అన్నా సరే. చాలా థ్యాంక్స్ సార్ అన్న. అలా ఇది చేసి అలా సాగిపోతుందమ్మా. అది ఇంకోటి బాబాయ్, 400 నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు ఎంతవరకు పేమెంట్ తీసుకుంటున్నారు? ఇలా 5,000 దాకా తీసుకుంటాం.
ఆ. 400 నుంచి స్టార్ట్ 400 ఫస్ట్ నేను తీసుకున్నది. 400 కాడి నుంచి ఇలా 5,000 దాకా తీసుకుంటున్నాను నా రెమండేషన్. కానీ ఎవరో నేను ఓన్గా చేసుకుంటున్నాను బాబాయ్ గారు కొత్త ఛానల్ అంటే తక్కువకైనా కాదన్నాం కదమ్మా. ఎందుకంటే ఇలా అంత లో బడ్జెట్లో చేసుకుని అడిగాడంటే ఇంక దానికి నేను వాళ్ళు 2 రోజులన్నా ఆగుతారండి నా కోసం. అది ఎప్పుడు ఖాళీగా ఉంటారు చెప్పండి నాకు పెట్టుకుంటామని ఇలాగ అడిగినప్పుడు సరే నాయన అయితేనని నేను ఎవరికి కూడా వాళ్ళు ఉంటానంటే కూడా నేను ఎవరికి కూడా చేయనన్న మాట చెప్పలేదు. అయితే ఇంక పలానా డేట్లు ఈ డేట్లో ఉన్నాయని అంటే ఆ డేట్లు అయిపోయి పెట్టుకుంటానన్న వాళ్ళని ఓకే. ఓకే. సో బాబాయ్ ఫైనల్గా ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంది సఫర్ అవుతారు. మంచి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి అవకాశాలే లేవు, ఎక్కడ తిరగాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరేం చెప్తారు? ఏం చెప్తారంటే నాకు తెలుసున్న అడ్రస్లు ఫలానా దుకాణకి వెళ్ళాను, నాకు ఏ అడ్రస్లు అయితే తెలుసు. ఇప్పుడంటే చాలా ఆఫీసులు నేను వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఇంకా ఆఫీసులకు వెళ్ళి ఈ షూటింగ్లు చేసుకుంటాం, ఈ షూటింగ్లు అయిపోయి డబ్బింగ్లు చెప్పుకోవటం, మళ్ళీ ఊరు వెళ్ళటం, మళ్ళీ ఇది చేయటం ఇలాగే సరిపోతుంది. ఏదన్నా ఒకవేళ లొకేషన్ పంపించారంటే కంపల్సరీలో ఏదో టైంలో షూట్లో ఉన్న పర్మిషన్ తీసుకుని వాళ్ళు కాదంటారు, నాన్న నీకు 1 గంటలో వచ్చేస్తాను ఇలాగే. అయ్యో వెళ్ళరండి బాబాయ్ తర్వాత పెట్టుకుందాం అందాక లేకపోతే సీలింగ్ చేసుకుంటామని వాళ్ళ పాపం ఆ ఒక్క ఛాన్స్ కూడా ఇచ్చి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళలో చేస్తా నేను రవి గారండి డైరెక్షన్ అబ్బాయి, నార్సింగ్లో జరుగుతుంది షూటు. నేను నార్సింగ్ నుంచి బల్కంపేట వచ్చి డబ్బింగ్ చెప్పాలి, తెల్లారితే ఎపిసోడ్ రిలీజ్. అది ఎలాగోలాగా కొంచెం ప్లీజ్ అని అందులోకి ఏమనుకుంటారు ఏంటో. అందులోనూ డబ్బింగ్ చెప్పేకన్నా ఈ ట్రాఫిక్లో ట్రావెలింగ్ అవును అది ఎక్కువ స్ట్రెస్. అవును ఇదేమో చూస్తే సిటీ నడి మధ్యలో ఉంది, ఆ కన్ను నుంచి రావాలి మొత్తం ట్రాఫిక్. అడిగా ఏమంటే గంట సరిపోతుందా అన్నారు. ఏమో సార్ కొంచెం దూరం ఉంది ఇలా బలగంపేట వెళ్ళాలంటే సరే ఏదైతే నేను పంపించారు. ఇలాగా పాప మళ్ళీ డేట్ తీసుకున్నా కూడా 2.5 గంటలు పట్టిందమ్మా. డబ్బింగ్ అరగంటే వెళ్ళటం రావటం ఇలా చేసి ఇలా ఉంది. నాకైతే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. అలాగే నాకు ఎంతోమంది నాకు అన్నం పెట్టారు పని చెప్పి, అలాగే అందులో కొంతమందికైనా నేను హెల్ప్ చేసి అన్నం పెట్టాలని నేను ఇంటి మీడియా అని ఛానల్ పెట్టాను. ఛానల్ కూడా బాగానే వెళ్తుంది దేవుడి దయ వల్ల, అందరూ బాగానే చూస్తున్నారు. ఇది ఇలా ఉందాం చెప్పి ఇది ఇక్కడ. సో బాబాయ్ని చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అంటే, 0 నాలెడ్జ్తో హైదరాబాద్కి వచ్చి కూడా నిజంగా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఆర్టిస్ట్ అవుతారని అయితే బాబాయ్ని చూసే చెప్పొచ్చు. ఏం నాలెడ్జ్ లేదు, అసలు ఏ ఊరు ఎక్కడ ఉంటుంది ఏంటి తెలీదు, ఆడిషన్ ఎలా ఇవ్వాలో తెలీదు, ఏ ఆఫీస్కి వెళ్తే అవకాశం వస్తుందో కూడా తెలీదు. అలాంటి క్రమంలో వచ్చి ఈరోజు ఇంత మంచి పేరుని సంపాదించుకున్నారు. నిజంగా బాబాయ్ చాలా గ్రేట్. ఇప్పుడు ప్రెసెంట్ బయటికి వెళ్తే ఏ సిరీస్ లో చూసినా ఫాదర్ క్యారెక్టర్ చేస్తూ గుర్తింపు పొందుతున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్. అసలు దీంట్లో మొత్తం దాంట్లో ఫైనల్ గా ఒకరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నేను స్పెషల్ థ్యాంక్ అంటే ప్రసాద్ బెహ్రా గారు ఫస్ట్, సెకండ్ ఏమో సతీష్ గారు. 1 minute 10 seconds అయినా మొత్తం 70 seconds అది నాన్నతోటి. దాంతో మంచి ఇంకా పెళ్లివారు వండి తర్వాత బేభత్సమైన పేరు అంటే అదే అండి, నాన్న సతీష్ గారు. అలాగే తమిళ మీడియా దానివల్ల కూడా మంచి పేరు వచ్చింది. వాట్సాప్ ఫన్, ఏగలి అడ్వర్టైజ్మెంట్. స్పెషల్ థ్యాంక్స్ అంటే ఒక్కరికే బాబాయ్, మీరు అందరికీ చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఇంకా ఏది కూడా తీసేనకు లేదండి. ఓకే, సో మేము కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, వచ్చారు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ జర్నీ మొత్తం మాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా రెండింపులు ఎక్కువగా మీరు క్యారెక్టర్స్ చేసి మంచిగా సినిమాల్లో కనిపించి ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్స్.